నమస్కారం. మనందరికీ జెనరిక్ ఔషధాల గురించి తెలుసు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే చాలా చౌక. అవును, అదే పని చేస్తాయి కూడా. కానీ ఒక కొత్త జెనరిక్ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే దాని వెనుక ఒక పెద్ద కథే ఉంటుంది. నిజమే. సంవత్సరాల తరబడి నిరీక్షణ, వేల పేజీల డాక్యుమెంటేషన్, అదో పెద్ద ప్రక్రియ. ఇదొక మేజ్ లాంటిది. అయితే ఇప్పుడు ఈ మేజ్ను ఛేదించడానికి కృత్రిమం మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగుతోంది. ఈరోజు మన చర్చకు ఆధారం అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే FDA మరియు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాంప్లెక్స్ జెనరిక్స్ CRCG కలిసి నిర్వహించిన ఒక కీలకమైన వర్క్షాప్. అవును. జెనరిక్ ఔషధాల అభివృద్ధిలో AI పాత్రపై నియంత్రణ సంస్థలు, పరిశ్రమ నిపుణులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడమే మన లక్ష్యం. అవును, ఈ వర్క్షాప్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు. అంటే అంటే మొట్టమొదటిసారిగా నియమాలను సృష్టించే రెగ్యులేటర్లు, ఔషధాలను తయారుచేసే కంపెనీలు, ఇంకా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసే విద్యావేత్తలు అందరూ ఒకే చోట చేరారు. కరెక్ట్. అందరూ ఒకే చోట కూర్చొని ఈ కొత్త ఆట యొక్క నియమాలను ఎలా రాయాలో చర్చిస్తున్నారు. AIని ఎలా నమ్మాలి, దాని ఫలితాలను ఎలా ధృవీకరించాలి అనే దానిపై ఒక ఏకాభిప్రాయానికి రావడానికి ఇది మొదటి అడుగనమాట. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. మొదటి అడ్డంకి ఎప్పుడూ ఆమోద ప్రక్రియనే కదా. అవును. ఒక కంపెనీ ఒక ఔషధాన్ని తయారు చేశాక FDA లాంటి సంస్థలకు భారీ ఎత్తున పత్రాలు సమర్పించాలి. మరి ఈ ప్రక్రియను AI ఎలా మారుస్తోంది? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. AI అనేది మానవ నిపుణులను భర్తీ చేయడానికి రాలేదు. ఓకే. వారికి ఒక అత్యంత శక్తివంతమైన అసిస్టెంట్గా పనిచేయడానికి వచ్చింది. ఉదాహరణకు, వేల పేజీల రిపోర్ట్లను AI క్షణాల్లో విశ్లేషించి అందులో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా, డేటాలో స్థిరత్వం లోపించిందా, లేదా ఏదైనా సమాచారం మిస్ అయిందా అని గుర్తిస్తోంది. అంటే ఒక అసిస్టెంట్ రివ్యూవర్ లాగా అనమాట. ఖచ్చితంగా అదే సరైన పదం. ఆసక్తికరంగా ఉంది. దీనివల్ల నిజమైన ప్రయోజనం కేవలం వేగం పెరగడమేనా, లేక ఇంకేమైనా ఉందా? బహుశా FDAలో ఉన్న అసలైన శాస్త్రవేత్తలు ఈ రొటీన్ పేపర్ వర్క్ నుండి బయటపడి కరెక్ట్, మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. మరింత క్లిష్టమైన శాస్త్రీయ అంశాలపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుందా? అసలు ప్రయోజనం అదే. మానవ మేధస్సును రొటీన్ పనుల నుండి తప్పించి నిజమైన సవాళ్లపై కేంద్రీకరించేలా చేయడం. ఒక ఔషధం యొక్క భద్రతకు సంబంధించి ఒక క్లిష్టమైన ప్రశ్న వచ్చినప్పుడు దానిపై లోతుగా ఆలోచించడానికి నిపుణులకు ఇప్పుడు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఈ వర్క్షాప్లో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ EMA వారు కూడా పాల్గొనడం విశేషం. ఓ అలాగా. అంటే ఇది కేవలం అమెరికాకు సంబంధించిన మార్పు కాదు, ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. అర్థమైంది. అంటే అనుమతుల ప్రక్రియలో నాణ్యతను పెంచుతూనే సమయాన్ని తగ్గించడం అన్నమాట. ఇది గొప్ప విషయమే, కానీ ఇది కథలో ఒక భాగం మాత్రమే కదా. అవును. అసలు ఔషధాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలోనే AI పాత్ర ఎలా ఉంటుంది? పేపర్ వర్క్ సంగతి పక్కన పెడితే ప్రయోగశాలలో ఏం చేయగలదు? అక్కడే అసలు విప్లవం మొదలవుతుంది. వర్క్షాప్లో దీనిపై చాలా లోతుగా చర్చించారు. సంప్రదాయ పద్ధతిలో ఔషధాభివృద్ధి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే వందల కొద్దీ ప్రయోగాలు చేసి ఏది పనిచేస్తుందో చూడటం. కరెక్ట్. కానీ AI ఈ పద్ధతిని ప్రెడిక్ట్ అండ్ కన్ఫర్మ్ గా మారుస్తోంది. అంటే అంచనా వేసి నిర్ధారించుకోవడం. ఇందులో ప్రధానంగా 3 దశలున్నాయి. అవేమిటి? మొదటిది ప్రెడిక్టివ్ మోడలింగ్. అంటే ఒక ఔషధంలోని క్రియాశీల పదార్థాన్ని ఏ రసాయనాలతో కలిపితే అది స్థిరంగా ఉంటుందో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో AI ముందుగానే అంచనా వేస్తుంది. ప్రయోగం చెయ్యకముందేనా? అవును, ప్రయోగం చెయ్యకముందే ఏ ఫార్ములా విఫలమయ్యే అవకాశముందో చెప్పేస్తుంది. రెండవది ఫార్ములేషన్ ఆప్టిమైజేషన్. ఇదొక మాస్టర్ షెఫ్ లాంటిదన్నమాట. ఓ! ఔషధం ప్రభావవంతంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం నిల్వ ఉండాలన్నా ఏ పదార్థాలను ఎంత మోతాదులో కలపాలో సరైన రెసిపీని AI రూపొందిస్తుంది. ఇక మూడవది ప్రాసెస్ ఆప్టిమైజేషన్ మరియు స్కేలప్.
ప్రయోగశాలలో చిన్న మొత్తంలో ఒక ఔషధాన్ని విజయవంతంగా తయారు చేయడం ఒక ఎత్తైతే, ఒక్క నిమిషం. స్కేలప్ అన్నారు కదా, నేను విన్నదేమిటంటే చాలా మంచి ఔషధాలు ఈ దశలోనే విఫలమవుతాయని. అంటే నిజమే, ప్రయోగశాలలో బాగా పనిచేసిన ఫార్ములా ఫ్యాక్టరీలో లక్షల సంఖ్యలో మాత్రలు తయారు చేసేటప్పుడు పనిచేయదని అంటారు. దీన్నే వ్యాలీ ఆఫ్ డెత్ అని కూడా అంటారట. ఇది నిజమేనా? అవును, మీరు చెప్పిందే అక్షరాలా నిజం. స్కేలప్ అనేది ఔషధ అభివృద్ధిలో అత్యంత క్లిష్టమైన దశ. ప్రయోగశాలలోని నియంత్రిత వాతావరణానికి, ఫ్యాక్టరీలోని వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడే ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి అంశాన్ని, ఉష్ణోగ్రత, పీడనం, కలిపే వేగం వంటి వందలాది వేరియబుల్స్ను విశ్లేషించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసినప్పుడు నాణ్యత తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏఐ మోడల్స్ సూచిస్తాయి. అంటే ఇక్కడ కీలకమైన మార్పు కేవలం సమయం ఆదా కావడం కాదు, ఔషధ అభివృద్ధి యొక్క మొత్తం రిస్క్ ప్రొఫైల్ మారిపోతోంది. ఖచ్చితంగా. కంపెనీలు తమ డబ్బును, సమయాన్ని వాస్తవ ప్రపంచ ప్రయోగాలపై ఖర్చు పెట్టక ముందే డిజిటల్ ప్రపంచంలోనే ఏ విఫలమవుతాయో తెలుసుకోవచ్చు. ఇది మొత్తం ఆర్థిక నమూనాను మార్చేస్తుంది. ఖచ్చితంగా. దీన్నే మనమొక పెద్ద చిత్రంలో చూస్తే క్వాంటిటేటివ్ మెడిసిన్ అనే ఒక విస్తృతమైన భావనలోకి వస్తాం. క్వాంటిటేటివ్ మెడిసిన్, అది కొంచెం క్లిష్టంగా ఉంది. సులభంగా వివరిస్తారా? తప్పకుండా. ఇలా ఆలోచించండి. ఒకప్పుడు నావికులు నక్షత్రాలను చూసి దారి కనుక్కునేవారు. అనుభవం మీద ఆధారపడి. క్వాంటిటేటివ్ మెడిసిన్ కూడా అలాంటిదే. కేవలం అనుభవం, పరిశీలనపై కాకుండా గణిత, గణాంక నమూనాల ఆధారంగా ఒక ఔషధం శరీరంలో ఎలా పనిచేస్తుంది, దాని ప్రభావం ఎంత ఉంటుంది అని ఖచ్చితంగా లెక్కించడం. అయితే ఏఐ అనేది ఈ నెక్స్ట్ జనరేషన్ జీపీఎస్ని నడిపించే ఒక సూపర్ కంప్యూటర్ లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ డిజిటల్ ట్విన్స్. దీని గురించి వర్క్షాప్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. డిజిటల్ ట్విన్స్